హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు, వెల్కమ్ చెప్పు. వెల్కమ్ గైస్. జుట్టు చెడిపేసా. ఏంటి జుట్టు చెడిపేసా? పిచ్చి పట్టింది నీకు? జుట్టు పిచ్చి. బాగుందా హెయిర్ స్టైల్? జుట్టు హెయిర్ స్టైల్ చెడిపేస్తుంది. నైస్ డ్రెస్. నీకు ఇట్లాంటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో చిన్నప్పుడు ఒక డ్రెస్ ఉండేది. ఆ డ్రెస్ లో ఇట్లా అంటున్నావు చూడు. డాడీని అడుగు. ఇంకా తెలుసులే, బీచ్ లో చాప. అది కాదు బీచ్ లో కాదు. ఫోటో చూపిస్తాలే, మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మేకప్ రాని. ఏంటి అది? పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ ఎందుకు వేస్తున్నావు? గలీజ్గా ఉంది. ఇవే బాగున్నాయి, చాలా బాగున్నాయి. మమ్మీ వచ్చేటప్పుడు అలానే షూ కొనుక్కున్నాం. ఇప్పుడు అంత టైం ఉండదులే, పదా. షూ కొనేంత టైం ఉండదు. ఎక్కడికి వెళ్తున్నాం? వినాయక సాగర్ క్రాకర్స్ ఫెస్టివల్. క్రాకర్స్ ఫెస్టివల్. టోటల్ 100 years అని పెట్టారు గైస్. ఎస్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, చూడండి. చెప్పు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, చూడండి. వావ్, స్కై చూడండి ఎంత బాగుందో. పండు, స్కై చాలా బాగుంది ఈరోజు. బ్యూటిఫుల్ స్కై. అయ్యో బాబు, ట్రాఫిక్ ఫుల్ ఉంది. అసలు వెళ్ళగలమారమ్నా? బెలూన్స్ చూడు. మరి ఇక్కడే వినాయక సాగర్. అదిగో అక్కడే అండి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తున్నాం మేము. వేరే రూట్లో వెళ్తున్నాము, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందనేసి. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి బెలూన్స్ కనిపిస్తున్నాయా? బెలూన్స్ కదా అవి. తిరుమల కొండ బ్యూటిఫుల్ గా ఉంది. అసలు వెళ్ళగలమా మనము అనిపిస్తుంది నాకు మాత్రం. ఏ రూట్ వెళ్ళినా ట్రాఫిక్. అటు వెళ్ళి వచ్చాం మళ్ళీ. చూడనా, అక్కడ వెళ్తున్నారు. అదిగో అక్కడ వెళ్తున్నారు. అటు వెళ్దామా? అందరు వెళ్తున్నారు చూడు. హలో మామా. మా ఆయన తిరుపతి అంతా తిప్పుకొని మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చాడు. దామా షూట్ చేస్తా. దాని మీదే బాగుంది. వస్తున్నా, మీరు వెళ్ళండి. వెయ్ పండు. సరే, అక్కడ మేము అక్కడికి ఇంకొంచెం లేట్గా వెళ్ళి ఉండాల్సింది. సో 6కి వెళ్ళామన్నమాట. 9 అయిపోయింది. సో పిల్లలు ఆకలి అంటున్నారు. మా పాప అయితే వాటర్ అని అడుగుతూనే ఉంది. అక్కడ ఏం దొరకలేదన్నమాట, చాలా కష్టమైంది. సో లేట్గా ఒక 7-7:30కి అట్లా వెళ్ళింటి చూసి రిటర్న్ వచ్చేవాళ్ళం. మేము చాలా టైం పట్టింది. ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుడ్ చేసుకొని తినేసరికి మాకు 10 అయిపోయింది అనమాట. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఫంక్షన్ అయితే అక్కడ జరుగుతుందండి. సో మేము చాలా చివరిగా లాస్ట్లో ఉన్నామన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. జనాలు చూడండి అసలు ఫుల్గా ఉన్నారు. తిరుపతిలో ఎక్కడున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారనమాట, అంతమంది ఉన్నారు. సో ఇటు సైడ్ కూడా చూడండి, లెఫ్ట్ కూడా చాలా మంది ఉన్నారు, అలాగే రైట్ సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. మేము ఇక్కడ లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా చుట్టూ చూడండి ఎంతమంది వచ్చేసారో. సో వినాయక సాగర్. గ్యాప్ లేదు, గ్యాప్ ఉండదు.
వినాయక కేక రాదా కేఏ వచ్చింది కదా, రాలేదా? కేఏ పెట్టు. ఎక్కడెక్కడ వై పక్కన, వై పక్కన. ఇప్పటికీ 7:30 అయింది. 7:30 అయినా కానీ ఇంకా క్రాకర్స్ పేల్చలేదు. మా వాడికైతే ఓపిక నశించిపోయింది. ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ అలా కంట్రోల్ చేస్తున్నా. ఎలాగో వచ్చాం కదా, ఇంత దూరం వచ్చి చూసేసి వెళ్దామని చెప్పి అలాగా ఉండిపోయినాము. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా లాంగ్ అనమాట. సో వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. మంచిగా లైటింగ్తో ఫుల్ డెకరేట్ చేశారు. సో మేము లోపలికి అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచి చూసాము. సో లోపలికి ఇంకా వినాయక సాగర్ ఉంది కదా, లోపలికి అంతా వెళ్ళి చూసింటే అక్కడ బాగుండేదేమో. మేమైతే వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పిల్లలు అయితే బాగా విసిగిపోయారు. 7:30, 7:45 అవుతుంది. ఇంకా అసలు చూడకపోయినా పర్లేదు మమ్మీ వెళ్ళిపోదాం పదా అని పిలుస్తున్నారు. ఇంకా మేము ఎలాగో వచ్చాం, కాసేపు చూపించి తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి అలాగే ఉండిపోయాము. చూడండి మా పాప అయితే కూర్చోడానికి కూడా ఓపిక లేదు, పడుకునేసింది ఇంకా ఓపిక లేక. ఇంకా నాకు కూడా ఆల్మోస్ట్ పడుకోవాలనిపిస్తూనే ఉంది. ఏమైంది బేబీ, బోరింగా? వచ్చి 1 అవర్ అయింది కదా. ఇప్పుడు టైం 7:30, మనం 6కి వచ్చాము. ఇంతవరకు క్రాకర్స్ చేతులు పెట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. ఈడే అంటాడు నీళ్ళు ఉంటే నీళ్ళ బాటిల్ కొనుక్కొని వస్తా. పండు బోరింగ్, ఆకలిస్తుంది, ఓపిక లేదు. ఫైనలీ క్రాకర్స్ అయితే పేల్చారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీనికోసమే 2.5 hours వెయిట్ చేసాం అనమాట. సో చాలా లేట్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోదాము అనుకునే లోపు ఇంకా టైం 1, 2, 3 అలా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా సరేలే వెయిట్ చేద్దామని చెప్పేసి మొత్తానికి ఫైనల్గా చూసేసి అయితే వచ్చాము. అప్పటికి నాకు కళ్ళు చూడండి మంటలు వేస్తున్నాయి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఎక్కువసేపు వెయిట్ చేసి అలసిపోయామన్నమాట. ఇంకెప్పుడా పడుకునేది, వెళ్ళిపోయేది ఇంటికి అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ అయిపోయింది, రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఫుల్ జనాలు వచ్చారండి, ఎంత మంది వచ్చారో. సూపర్ ఉండిందండి కదా నాన్న. భయపడ్డావు పండు? సగం మంది వేసాడు, సగం భయపడ్డాడు. మా పాప అయితే పాపం అండి బాగా అలసిపోయింది. తనకి వాటర్ అని అడుగుతుంది. ఇంకా అది అలా అయిపోగానే మేము స్పీడ్గా వెళ్ళి ఇంకా వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ తాగి తర్వాత జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, అనవసరంగా తీసుకొచ్చామనిపించింది. సో ఇంకా సర్లే ఎలాగో వచ్చామనేసి అలాగే కంట్రోల్ చేసాం. కానీ వాటర్ చేయకుండా పెట్టేసిన పండు ఎక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్ చెప్పు బేబీ, బాయ్. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఓకే బాయ్.